పరిశుద్ధ గ్రంథములో నుండి పాత నిబంధన పాఠ్యభాగములో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము పఠించుకుందాము. దేవుడైన యెహోవా నీళ్ల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలండి. వాక్యము కొరకైనా ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ శిలువ ధ్యానములో మేము ప్రవేశించి ఉన్నాము గనక ఏ రీతిగా మమ్మల్ని మేము సరిచేసుకోవలనో నీ వాక్యము ద్వారా మాకు బోధించుము తండ్రి. అలాగుననే తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క శిష్యులను ఎలాగో నడిపించి ఉన్నావు, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో మంది ప్రవక్తలను ఎలాగో నీవు బోధించి ఉన్నావు, అలాగనే తండ్రి నన్ను ఏర్పరచుకొని నాకు అభిషేకము ఇచ్చిన ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని నేను మాట్లాడుచుండగా నీవే నాతో మాట్లాడుమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు, మాసాతోను సోదరా మన దోషంబునడా బాబు ఈ సంతాప మరణ వ్యసంబుచి సోదరా. త్రిత్వ దేవుని యొక్క దీవెన, ఆయన కృప, ఆశీర్వాదము, శిలువ చరిత్రలోని కాంతి మన మీద ఎల్లరకు ప్రసరించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. శిలువ ధ్యానములో ప్రవేశించిన మన అందరికీ ఒకరినొకరము మరణాత తెలియపరుచుకుందాము. మరణాత 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 మరణాత. ఈ శిలువ ధ్యానములలో ప్రవేశించిన మనము శిలువను గూర్చి, ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు, ప్రభు ఎందుకు శిలువను కోరారు, మనము ఎందుకు ఈ 40 రోజులు ఈ శిలువ శ్రమలను ధ్యానించవలను అని తెలుసుకోక ధ్యానించినట్లయితే అది ఆ ధ్యానము వ్యర్థమే. అసలు ఎందుకు ఈ 40 రోజుల శిలువ ధ్యానములు ధ్యానించాలి? యేసుక్రీస్తు ప్రభు అసలు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఆయన ఎందుకు శిలువను ఆశ్రయించి ఉన్నాడు అనే విషయములు మనము వాక్యము ద్వారా ధ్యానించుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము గనక మనము చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను చాలమ్మ. మనము చూసినట్లయితే దేవుడంట ఈ సృష్టిని కలుగ చేసేటప్పుడు
ఆయన ఎలాగో మాట్లాడుచు ఉన్నాడు అంటే కలుగునుగాక కలుగునుగాక అని పలికి ఉన్నాడు. ప్రభు అంట ఈ భూమి ఆకాశములను సృజించేటప్పుడు భూమి కలుగునుగాక, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అనగానే ఏమయ్యాయి? కలిగి ఉన్నాయి. అలాగే మనము చూసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి అన్నీ దేవుడు ఇది కలుగునుగాక అంటే కలిగి ఉన్నాయి అంట. పక్షులు కలుగునుగాక అంటే కలిగి ఉన్నాయి అంట. పశువులు కలుగునుగాక అంటే అవి కలిగి ఉన్నాయంట. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా కలుగునుగాక అనగానే ఏమయ్యాయి? కలిగి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో లేదు కానీ పూర్వము ప్రవక్తలైనటువంటి వారు దేవుడు కూడా అంట దేవదూతలను కూడా కలుగునుగాక అనగానే కలిగాయి అంట. మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఈ సృష్టిని సృజించేటప్పుడు ప్రతిదీ కూడా ఆయన నోటి మాట ద్వారా ఒక్క మాటతో కలుగునుగాక అనగానే మొత్తము కలిగి ఉన్నాయి. కానీ మనకి ఒక ఆశ్చర్యము కనబడుచు ఉన్నది. ఏమిటి అంటే దేవుడంట మానవులను కలుగ చేసేటప్పుడు అమ్మా నోటి మాటతో కలుగునుగాక అనగానే కలిగాడా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికానంద్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. చాలండి. ఏమిటి అంటే దేవుడు ఈ మానవులను సృష్టించేటప్పుడు దేవుడు అంట మట్టితో ఏమిటి మానవులను కలిగించి ఉన్నాడు అంట. ఏమిటమ్మా? మట్టితో. మట్టితో సృజించాలి అంటే దేవుడంట ఆ మట్టి తన హస్తములతో ముట్టుకొని మానవుని యొక్క రూపమును మట్టితో తయారు చేశాడు అంట. మట్టితో మానవుని రూపమును తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మట్టితో నరుణ్ణి నిర్మించిన తర్వాత ఏమి చేశాడు? వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమాయాడు? జీవాత్మ ఆయను. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి జీవం ఉంది కానీ ఏమి లేదు? ఆత్మ లేదు. ఏమిటమ్మా? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఏముంది? జీవం ఉన్నది కానీ ఏమి లేదు? ఆత్మ లేదు. కానీ మానవులకు ఏమున్నాయి? జీవము ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ రెండు కలిగిన వాడే ఎవడంట? మనిషి. మనము దేవుని వాక్యమును గనక మనము చూసినట్లయితే నరులలోనికి ఎవరి జీవాత్మను నింపి ఉన్నాడు? దేవుని యొక్క జీవము ఆత్మను మనలో నింపి ఉన్నాడు. మనలో ఎవరి ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ ఉన్నది. మనలో ఎవరి జీవం ఉన్నది? దేవుని జీవం ఉన్నది. ఈ స్వరూపము ఎవరి స్వరూపము? దేవుని యొక్క స్వరూపము. ఈ లోకములో ఉన్న అన్నిటినీ కూడా దేవుడు కలుగునుగా కానీ ఒక్క నోటితోనే అన్నాడు. అవునా కాదా? కలిగిపోయాయి. కానీ ఈ నరుణ్ణి సృజించేటప్పుడు అమ్మా ఎలా చేశాడు? తన హస్తమును మట్టితో ముట్టుకొని ఆ మట్టితో నరుణ్ణి నిర్మించిన తర్వాత ఏం చేశాడు? ఆ జీవాత్మను ఊది ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా అంట ఏమిటి?
ఒకడు తట్టుకోలేకపోయాడు అంట. ఎవరు అతడు? సాతానుడు తట్టుకోలేకపోయాడు అంట. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు మానవుడిని ఎలాగూ ప్రేమించి ఉన్నాడో విధానము కనబడుచు ఉన్నది. అవునా కాదా? ఆయన ఎంత అలాగా ప్రేమించకపోతే మట్టితో నిర్మించి నాసికానంద్రంలో జీవవాయువును ఊది ఉన్నాడు. ఈ ప్రేమను చూడలేక సాతానుడికి ఏమయ్యిందంట? ఓర్చుకోలేకపోయాడు అంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటిని నోటితో కలుగునుగాక అన్నాడు. కానీ ఎందుకు మానవుణ్ణి ఇంతలాగా ప్రేమించి తన జీవాత్మను నింపి ఉన్నాడు అని అనుకున్నాడంట సాతానుడు. సాతానుడు ఓర్చుకోలేకపోయాడు అంట. మానవుణ్ణి ఇంతలాగా ప్రేమించుట ఎవరు ఓర్చుకోలేకపోయాడు? సాతానుడు ఓర్చుకోలేకపోయాడు అంట. ఏమిటి అంటే ఆదికాండంలో 4వ అధ్యాయంలో కనుక మనము చూసినట్లయితే ఆదాము అవ్వలకు ఎంతమంది కుమారులమ్మా? 2. ఎవరు? కయ్యూను మరియు హేబేలు. మనము చూసినట్లయితే కయ్యూను దేవుడు ఎక్కువగా ప్రేమించలేదు, కానీ ఎవరిని ప్రేమించాడు? హేబేలును ప్రేమించి ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా కయ్యూను కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించి ఉన్నాడు? హేబేలునే ప్రేమించి ఉన్నాడు. ఇక్కడ కయ్యూను యొక్క ఆలోచనలో ఏమి ఉందంటే, నేను హేబేల్ని చంపేస్తే తర్వాత మిగిలింది నేనే, తర్వాత ఎవరిని ప్రేమించాలి? నన్నే ప్రేమించాలి. ఇద్దరిలో ఒకరు పోతే ఎవరిని ప్రేమించాలి? ఒకరినే ప్రేమించాలి కదా. అదే హేబేలు లేకపోతే దేవుడైన తల్లిదండ్రులైన నన్నే కదా ప్రేమించేదని చెప్పేసి కయ్యూను ఏం చేశాడు? హేబేలును చంపేశాడు. అవునా కాదా? హేబేలును చంపేశాడు. మనము చూసినట్లయితే సాతాను యొక్క ఆలోచన కుట్ర కూడా ఇదే. ఏమిటమ్మా? సాతాను యొక్క ఆలోచన కుట్ర కూడా ఇదే. ఏమిటి అంటే ఈ మానవులను కూడా దేవుని చేత హతము చేస్తే మిగిలింది నేనే, దేవుడు ఏం చేయాలి? నన్నే ప్రేమించాలి అని సాతానుకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటి? ఇద్దరిలో ఒకరు పోతే దేవుడు ఎవరైనా ఒకరినే కదా ప్రేమించేది అని సాతాను యొక్క ఆలోచన అయింది. కానీ కయ్యూను ఆలోచన ఏమైంది? తన ఆలోచనకు వ్యతిరేకమై ఉన్నది. అలాగే కనుక మనము వాక్యమును చూసినట్లయితే దేవుడు కలుగజేసిన ఈ మానవుణ్ణి ఎలాగైనా పాపములో పడివేయాలి అని చెప్పేసి సాతానుడు ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉన్నాడంట. ప్రయత్నములు చేయగా ఆ ప్రయత్నము ఏమైందంట? సఫలమైందంట. ఏమిటి? మానవుని ఎలాగైనా సరే పాపములో పడవేయాలి. దేవుడు చెప్పాడు ఏమిటి? పాపములకు జీతము ఏమిటి? మరణము అని. ఎలాగైనా సరే ఈ మానవులకు దేవుడి చేతే మరణము పొందేలాగా చేయాలని చెప్పేసి సాతానుడు ఎలా అయినా ఈ మానవులను పాపములో పడవేయాలి అని చెప్పేసి ప్రయత్నించగా చివరికి ఏం చేశాడు? పాపములో పడేశాడు. అవునా కాదా? పాపములో పడేశాడు. పాపములో పడవేయగా మానవులోనికి ఏమొచ్చి ఉన్నది? ఏమ్మా? పాపము వచ్చి ఉన్నది. పాపము ద్వారా మరణము దగ్గరై ఉన్నది. ఆ తర్వాత ఏదేను తోటలో నుంచి వారిని నెట్టివేయబడింది. ఏమిటమ్మా? నెట్టివేయబడింది. దేవుడు ఎంతో ప్రేమించిన ఈ మానవుడిని సాతానుడు ఏం చేశాడంట? పాపములో పడేశాడు. పాపములో పడేసి ఏం చేశాడు? మరణమునకు దగ్గర చేశాడు. ఇప్పుడు మానవుడు ఏమవుతున్నాడు? మరణించుచున్నాడు. మానవుడు ఏమవుతున్నాడు? పాపములో మునుగుచూ ఉన్నాడు. పాతకాలములో పూర్వములో ఈ పాపము పోయిటకు ఏం చేసేవారు? అమ్మా కరెక్ట్ గా చెప్పారు. బలులు అర్పించేవారు. పాప పరిహార్థ బలులు అర్పించేవారు. లేవియ కాండము 4వ అధ్యాయము, లేవియ కాండము 4వ అధ్యాయము 27వ వచనము చూడండి. మీ దేశస్థులలో ఎవడైనను
పొరపాటున పాపము చేసి చెయ్యరాని పనులు విషయములలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరు అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పించవలను అన్నాడు. ఎవరైనాను పాపము చేసిన ఎడల అది పాపము అని తెలిసి ఉన్న ఎడల ఏం చేయాలంట? పాప పరిహార్థ బలిని అర్పించాలి అంట. ఏం చేయాలంట? ఏం చేసేవారు? పాప పరిహార్థ బలిని చేసేవారు. కానీ పాపము అంట పెరిగిపోతూ ఉన్నది అంట. బలులు కూడా ఏమవుతున్నాయి? పెరిగిపోవచ్చు ఉన్నది అంట. కానీ ఈ పాప పరిహార్థ బలి వలన పాపము పోతుందా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అంటున్నారు. చాలండి. ఏమిటమ్మా? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము ద్వారా పాపము తీసివేయుట అసాధ్యము అంటున్నారు. మరి మానవుల్లోనికి వచ్చిన ఈ పాపం పోవాలి. మానవుల్లోనికి వచ్చిన ఈ పాపము ద్వారా మరణం పోవాలి. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? బలుల ద్వారా పాపం పోదంటున్నారు. మరి ఏం చేయాలి? పాపం పోవాలంటే ఎవరు రావాలి? దేవుడే రావాలి. ఎవరు రావాలి? దేవుడే రావాలి లోకానికి. ఈ లోకానికి దేవుడు ఎలా వచ్చాడు? మానవుని రూపం ధరించుకొని స్త్రీ యొక్క గర్భములో జన్మించి ఉన్నాడు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, దీన్నే ఇది మొదటి సిలువ అన్నారు ప్రభువుకి. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవుడే రావాలి. ఈ మానవుల్లోనికి వచ్చిన పాపము తీసివేయాలంటే దేవుడే తీసివేయాలి. ఈ మానవుల్లోనికి వచ్చిన పాపము ద్వారా మరణము పొందుతున్న వారికి ఆ మరణమును దూరము చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యము? దేవుని వలనే సాధ్యము. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, చివరిగా చూడండి అమ్మా. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలమ్మా. మనుషుల్లోని యొక్క పాపము పోవాలంటే ఎడ్ల యొక్క రక్తము సరిపోదు. మనుషుల యొక్క పాపము పోవాలి అంటే మేకల యొక్క రక్తము సరిపోదు. మనుషుల్లో ఉన్న పాపము పోవాలి అంటే ఎవరి రక్తము కావాలి అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే కావాలి అన్నారు. అలాగనే మనము చూసినట్లయితే పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు గనక. మనము విమోచించాలి అంటే ఎవరి రక్తము కావాలి? ప్రభు రక్తమే కావాలి. ఏమిటి? మనము విమోచించాలి అంటే ఎవరి రక్తము కావాలంట? నీతివంతుడి రక్తము కావాలంట. నిష్కలంకమైన రక్తము కావాలి అంట. నిర్దోషమైన రక్తము కావాలి అంట. మరి ఈ లోకంలో ఒక్కరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. అందుకే ప్రభు మానవుని రూపము ధరించుకుని ఈ లోకములోనికి వచ్చాడు. ఏమిటి? మానవుడి రూపము ధరించుకొని ఈ లోకములోనికి వచ్చారు. మనుషులలో నుండి పాపము పోవాలి అంటే ఆ పాపము రక్తము ద్వారా కడగబడాలి. ఆ రక్తము ఎలా ఉండాలంట?
అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి రక్తము కావాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? పాపము అసలు ఎందుకు మనుషుల్లోనికి ప్రవేశించి ఉన్నదో. చాలా మంది అనుకుంటారు, నేను పాపము లేని వాడను, నేను నీతిమంతుడను, నేను దేవుణ్ణి విశ్వసించేవాడును, నేను తప్పిదము చేయని వాడను అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు నేను పాపం లేని వాడును అని. అందుకు దైవజనులు ఏమన్నాడు అంటే, అమ్మా జాగ్రత్తగా వినండి, మనందరికీ తెలిసిన విషయమే, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని. ఇది అందరికీ తెలుసా కాదా? అవునా కాదా? మేడి పండు ఎలా ఉంటదంట? మేలిమిగా ఉంటది, కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయంట. మానవుడి యొక్క రూపము, ఈ శరీరము చూడటానికి మేలిమిగానే ఉంది, కానీ లోపల చూస్తే ఎలా ఉంటదంట? అంతా పాపమే, అంతా పాపమే. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఏమిటి అంటే, మన జన్మములో పాపం ఉందంట, నైజములో పాపం ఉందంట, మన తలంపులో పాపం ఉందంట, మన చూపులో పాపం ఉందంట, మన మాటలో పాపం ఉందంట, మన వినుటలో కూడా పాపం ఉందంట, మన క్రియలలో కూడా పాపమే ఉందంట. ఈ శరీరం అంతా కూడా ఏముందంట? పాపం ఉందంట. చివరికి మనము నడిచే మార్గము కూడా పాపము మార్గములో మనము నడుచున్నామంట. ఈ శరీరము చూస్తే మెలిమిగానే ఉంది, కానీ లోపల ఏముంది? పాపము దాగి ఉంది. మనందరికీ ఇంకో విషయం తెలిసినదే, షుగర్ పేషెంట్ గనక, షుగర్ పేషెంట్కి ఒక పుండు వస్తే పైన అది బాగుంటూనే ఉంటది, కానీ లోపల ఏం చేస్తుంది? తినేస్తా ఉంటది. అవునా కాదా? తినేస్తా ఉంటది. అలాగనే ఈ మనుషుల్లోనికి వచ్చిన పాపం అంట మనుషుని కూడా కొద్దిగా తినేసి దేనికి దగ్గర చేస్తుందంట? మరణానికి దగ్గర చేస్తుందంట. వాక్యమును చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని. ఏమిటి? మనుషుల్లోనికి ప్రవేశించిన ఈ పాపం అంట కొద్దిగా మనిషిని తినేసి దేనికి దగ్గర చేస్తుంది? మరణానికి దగ్గర చేస్తా ఉంది. ఆ పాపమును తీసివేయటానికి, ఆ మరణమును కొట్టివేయటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. దైవజనులు దేవదాసయ్య గారు ఇంకో మాట అన్నారు ఏమిటి అంటే, ఈ శిలువ ధ్యానములు అనే శ్రమలో అంట నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగును అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియపరిచి ఉన్నారు. ఏమిటమ్మా? ఈ 40 రోజుల శిలువ ధ్యానములో మనకేం కలుగుతాయంట చెప్పండి? నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాసము. ఎవరి సహవాసము? దేవుని యొక్క సహవాసము కలుగును అంట. అసలు ఎందుకు ఈ 40 రోజులు ధ్యానం చేయాలి? ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ఇది. ఎందుకు 40 రోజులు ధ్యానములు చేయాలి అని. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఏమిటి అంటే, ఎందుకు ఈ 40 రోజులు ధ్యానములు చేయాలి అంటే, దేవుని చూచుటకు మనము ధ్యానము చేయాలి. ఎందుకు 40 రోజులు ధ్యానము చేయాలి అంటే, దేవుని యొక్క స్వరూపమును ధరించుటకు మనము ఈ 40 రోజులు ధ్యానించుడే గొప్ప సాధన అన్నారు దైవజనులు. ఇంకో మాట అన్నారు దైవజనులు ఏమిటంటే, దైవ సన్నిధి యొక్క రహస్య స్థలము ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క గాయములే అన్నారు దైవజనులు. ఈ 40 రోజులు శిలువ ధ్యానములు పాటించడం ద్వారా మనకి ఏమి లాభము అంటే, పాప పరిహారము, వ్యాధి నివారణ, మోక్ష భాగము లభించును అన్నారు. ఏమిటమ్మా? పాప పరిహారము, మరలా ఇంకోటి ఏంటిది?
వ్యాధి నివారణ, అలాగే మోక్ష వాక్యము లభించు. అయితే సిలువ అనగా ఏమిటి? శ్రమ. అవునా కాదా? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుష్యుడు శ్రమ లేనివాడు ఎవడు లేడు. అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ కలుగును. ఒకరికి డబ్బు వలన, ఒకరికి అనారోగ్యము వలన, ఒకరికి అలాగే అనేకులు, అందరికీ శ్రమలే. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు కూడా ఏదో ఒక శ్రమ అను ఊపిలో డొర్లుచూ ఉన్నాడు. శ్రమ ఊపి వంటిది అన్నారు. ఏమిటి శ్రమ? ఊపి వంటిది. అది పడితే, ఊపిలో పడితే ఏమవుతాం మనం? పైకి రావడం చాలా కష్టం. అవునా కాదా? సహాయము లేనిదే పైకి రావడం చాలా కష్టం. అలాగే ఈ శ్రమ కూడా ఏమిటి? ఊపి వంటిదే. ఈ శ్రమలో నీవు పడ్డావా, బయటికి రావడం చాలా కష్టం. అవునా కాదా? బయటికి రావటము చాలా కష్టం. మరి ఎలా బయటపడాలి? ఈ శ్రమల్లో పడి ఉన్న నీవు బయటికి ఎలా పడాలి? ఈ లోకము అను శ్రమల్లో నువ్వు పడినప్పుడు బయట ఎలా పడాలి అంటే, దేవుని సహవాసము, దేవుని సహాయము లేనిదే నీవు ఈ శ్రమలు అను వాటిలో నుండి నీవు బయట పడలేవు. ఇంకా ఉదాహరణగా చెప్పాలి అంటే, మనందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథములో శ్రమలు అనగా మనకి ఎవరు గుర్తుకొస్తారు అంటే యోబు గారే. అవునా కాదా? శ్రమలు అనగా ఎవరు గుర్తొస్తారు? యోబు గారు. అలాగే యోబు గారు ఎన్నో శ్రమలు పడ్డ తర్వాత, దేవుని సహాయం పొందిన తర్వాత ఆ శ్రమలన్నీ ఏమయ్యాయి? మొత్తము పోయిన దానికంటే రెండింతలుగా వచ్చి ఉన్నది. అలాగనే బైబిల్ గ్రంథంలో మనకి ఇంకొకరు కనపడుతున్నారు. అసలు శ్రమలు అనగా ఎవరు? ఇశ్రాయేలీయులు కనపడుతున్నారు. ఏమిటి? వారు ఎన్ని సంవత్సరములు బానిసత్వం అనుభవించారు? 430 సంవత్సరములు బానిసత్వమును అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలుగా వాళ్ళు శ్రమలు అనుభవించుచున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ శ్రమల్లో అంట దేవునికి మొరపెడుతూ అంట ఆ మొర ఎవరి వద్దకు చేరిందంట? ఆ శ్రమంలో వారు మొరపెడుతూ ఉండగా, ప్రభువా ప్రభువా నన్ను కాపాడుము, ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా ఈ బానిసత్వం నుండి నన్ను రక్షించుము అనే మాటలు ఎవరికి వినపడ్డాయంట? దేవునికి వినపడ్డాయంట. వెంటనే ఆలకించి ఏం చేశాడు? శ్రమల్లో నుండి వారిని బయటికి తీసుకొచ్చాడు. అసాధ్యము కానివి సాధ్యము చేసి ఏం చేశాడు? శ్రమల్లో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. అలాగే మనకి ఇంకా ఎవరు కనపడుతున్నారంటే దానియేలు గారు. ఎవరు కనపడుతున్నారు? దానియేలు గారు. దానియేలు గారిని ఎవరు చేశారు? ఏం చేశారు? సింహాల బోన్లో వేశాడు. ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. రాజ్యం తహతహలాడుతున్నాడు. దానియేలుని సింహాలు తినేసినాయా? దానియేలు సింహాలను తినేసినాయా? అయ్యో ఎలా అని పొద్దుగాంగల్ని పరిగెడుతూ రాజు చూడగా ఏమయ్యాడు? దానియేలు అని పిలుస్తున్నాడు. కానీ దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. శ్రమ ఏంది? సింహాలు దానియేలు ముట్టి కలిగినాయా? చెప్పండి అమ్మా. సింహాలు దానియేలు గారిని ముట్టినాయా? ముట్టలేదు. ఎందుకని? సాతానుడంట ఈ మానవుణ్ణి ఎలాగైనా పడేయాలి అని అనుకున్నప్పుడు, సాతానుడు మానవుని చూసినప్పుడు అంట, మానవుడు సాతానుకి ఎలా కనిపించాడంట? దేవుని రూపంలో కనిపించాడంట. సాతానుడు ఆదామును చూడంగానే పైనుంది అలాగే ఉన్నాడు, కింద ఉన్నవారు ఒకేలాగా ఉన్నారు, వీరిద్దరిలో ఎవరు అనుకున్నాడు. పైన చూస్తే దేవుడు, కింద చూస్తే ఈయన కూడా అలాగే ఉన్నాడు, పైన కింద చూస్తే ఇద్దరు ఒకేలాగా ఉన్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోయాడంట సాతానుడు. ఎలాగైనా సరే కింద వాడిని పడేసి దేవుని స్థానంలోనికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. అలాగనే మనము చూసినట్లయితే సింహాలు కూడా దానియేలు గారిని తినకపోవడం గల కారణం ఏమిటంటే దేవుని యొక్క సహవాసము తోడై ఉన్నది. దేవుని యొక్క స్వరూపమును ధరించుకొని ఉన్నాడు. ఏమిటి? దేవుని యొక్క స్వరూపమును ధరించుకొని ఉన్నాడు గనక దేవుడు సృష్టించిన ఈ జంతువులు
ఏం చేసినాయి? దానియేలు గారిని ముట్టుకోలేకపోయినాయి. చూసారా? ఈ శ్రమలు అని ఊబిలో పడినప్పుడు దేవుని సహాయం లేకపోతే ఎవరు రక్షించబడలేరు. ఈ శ్రమలు అని ఊబిలో నువ్వు మునుగుచూ ఉన్నప్పుడు దేవుని సహాయము లేనిదే నీవు పైకి రాలేవు. ఇలాగున మన పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారు. వివరించడానికి సమయం లేదు గనక ఈ కొద్ది మందిని మాత్రమే నేను వివరించి ఉన్నాను. అలాగే మనము చూసినట్లయితే దైవజనులు ఇంకో మాట అన్నారు. ఏమిటంటే తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 63వ పాట, మానవుడు శ్రమలను కానక పడిన వాణిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడితో కాగలడు. కాలకుండని నీలిమియగుని కనకము కొయిమియందు కాలిన మాసు రాలిపోవును కాలిన మాసు రాలిపోవును లోకును విలువకు కాంతి అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవా మానవుడితో కాగలడు. చాలమ్మా. దైవజనులు దేవదాసయ్య గారు ఈ పాట ద్వారా చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. అమ్మా, వాక్యమును జాగ్రత్తగా ఆలకించండి. మానవుడంట శ్రమలు పొందని ఎడల దైవ మానవుడు ఎలాగూ అగును అని అంటున్నాడు. ఏమిటి? మానవుడంట ఈ శ్రమలు అనే వాటిలో పొందని ఎడల దైవ మానవుడు ఎలా అగును అని అంటున్నాడు. ఇంకా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పాలంటే, ఈత రాని వాడు ఏం చేస్తాడు? ఎలాగైనా ఈదాలి అని చెప్పేసి కాలువలో పడిన వాడు ఈదుతూ ఉంటాడా లేదా? అవునా కాదా? ఊబిలో పడిన వాడు నేను ఎలాగైనా పైకి రావాలని ప్రయత్నిస్తాడా లేదా? అలా ప్రయత్నించకపోతే ఏమవుతాడు చెప్పండి అమ్మా. ఊబిలో పడిన వ్యక్తి ప్రయత్నించకపోతే ఏమవుతాడు? మునిగిపోతాడు, చనిపోతాడు. అలాగే కాలువలో పడిన వ్యక్తి నువ్వు ఈదకుండా రాకపోతే ఏమవుతాడు? ఏమవుతాడు? మునిగిపోతాడు. అలాగే ఈ శ్రమలు అనే వాటిలో గనక నీవు పొందని ఎడల దైవ మానవుడు ఎలా ఆగును అంటున్నాడు దైవజనులు. ఎలాగు అంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆడవారికి మరి ముఖ్యముగా ఏమిటి? ఆడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం. అవునా కాదా? పక్కింటాం చూడు మెల్లో గొలిసేసింది, పక్కింటాం కూతురు చూడు చేతులకు రింగు పెట్టింది, నాకు చేతులు రింగులు కావాలని ఏంటి నువ్వు కొనిస్తావా లేదా అని చెప్పేసి అంటా ఉంటది. అవునా కాదా? అవునా కాదా? చాలా మందికి ఆడవారికి బంగారం అంటే ఇష్టం. మనము చూసినట్లయితే ఈ బంగారము కొలిమిలో కాల్చుచున్నప్పుడు మట్టిపోయి ఏమవుతుంది? మేలిమి బంగారం బయటపడుతుంది. అవునా కాదా అమ్మా? బంగారము తయారు చేసే విధానం ఏంది? స్వచ్ఛమైన బంగారం బయటపడాలంటే ఏం చేయాలి? అందులో ఉన్న దుమ్ము ధూళి మొత్తము పోయిన తర్వాత స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుందా లేదా? అవునా కాదా చెప్పండి? అందులో ఉన్న మట్టి పోయిన తర్వాతే కదా. ఇప్పుడు మనము చూసినట్లయితే మీరు బంగారం కొన్నారు, బంగారాన్ని మార్చి కొత్త బంగారం తీసుకోవాలనుకుంటున్నారు. బంగారం షాప్ వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ బంగారాన్ని చూస్తాడు, బంగారానికి రాయి ఉందా లేదా అని చూస్తాడు, మొత్తం కాలుస్తాడు.
కాల్చి కాల్చి అందులో రాళ్ళు ఉన్నా కానీ మట్టి ఉన్నా కానీ మొత్తం పోయి ఉన్న బంగారానికి విలువ కడతాడు. అవునా కాదా? బంగారం మీద ఏమైనా రాళ్ళు ఉన్నాయనుకో మొత్తం తీసేస్తాడు. అవునా కాదా? మొత్తం కాల్చి కాల్చి ఏం చేస్తాడు? బంగారాన్ని బయటికి తీసి దానికి విలువ కడతాడు. అలాగే అంట మానవుడు కూడా ఏం చేయాలంట? శ్రమలు అనే కట్టెలో కాల్చబడాలి అంట. ఏమిటి? శ్రమలు కట్టెలో కాల్చబడగా ఏమవుతాడు? దైవ మానవుడు అవుతాడంట. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఈ మానవుడు అంట ఈ శ్రమలు అనే కట్టెలో కాల్చబడిన తర్వాత ఈ మానవుల్లో ఉన్న మస్టు పోయి ఏమవుతుందంట? దైవ మానవుడు అని అవుతాడు అంట. దైవజనులు ఇంకో మాట అన్నారు, కాలకుండానే మేలిమి బంగారం ఎలాగును అని. మానవుడు అసలు శ్రమలు లేకపోతే అసలు దైవ మానవుడు ఎలా కాగలడు అంటున్నాడు. ఏమిటి? ఏం చేయాలంట? మనము శ్రమలో కాల్చబడిన తర్వాతే మేలిమి బంగారం అవ్వను. చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి పోయిందిలే అమ్మయ్యా అనుకునే లోపల ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోయిందిలే అమ్మయ్యా అనుకునే లోపల ఇంకోటి వస్తుంది. ఎందుకు నాకు ఈ శ్రమలు, అయ్యో నేను చచ్చిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోషము లేదు నా జీవితంలో అన్ని దుఃఖములే అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అమ్మా, దేవుడంట ఏం చేస్తాడంట? సాతానుడు ఏం చేస్తాడంట? శోధిస్తాడంట. ప్రభు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడంట. అవునా కాదా? ఏమిటి? సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆ శ్రమల్లో నువ్వు కాలిన తర్వాత ఏమవుతావంట? మేలిమి బంగారం అవుతావంట. ఇంకొక విషయం చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదటిగా ఈ లోకంలో దేవుడు ఎవరిని సృజించాడు? పురుషుణ్ణా లేదా స్త్రీనా? గట్టిగా చెప్పండి. పురుషుణ్ణా స్త్రీనా? పురుషుణ్ణి సృజించి ఉన్నాడు. దేవుడు ఎంతో ఇష్టముగా తన స్వరూపమును ధరించుకొని ఈ లోకంలోనికి మొట్టమొదటిగా ఎవరిని సృజించాడు? పురుషుణ్ణి సృజించాడు. అవునా కాదా? పురుషుణ్ణి సృజించాడు. ఆదాము వాళ్ళు పాపం చేసినా కానీ దేవుడు ఏం చేయాలనే? దేవుడు అంట ఆదాము వద్దకు వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే, రా అంటే అప్పుడు వచ్చాడంట. ఎందుకు నువ్వు దాక్కున్నావు చెట్టు వెనక అంటే అప్పుడు ఆదాము ఏమన్నాడు? నేను వస్త్రహీనుడిగా నేను ఉన్నాను అన్నాడు. అది నీకు ఎలా తెలిసింది అని దేవుడు అన్నాడు. అన్నప్పుడు ఆదాము ఏమన్నాడు? తప్పుడు ఒప్పుకున్నాడా? చెప్పండి. అయ్యా నన్ను క్షమించా, తెలియక నేను పండు తిన్నాను అన్నాడా? అనలా. ఏమన్నాడు? ఇదిగో నువ్వు పంపించావే ఈ అవ్వ తినడం వల్ల, చెప్పడం వల్ల నేను పండు తిన్నాను, నీ వల్లనే అని దేవుడి మీదే మోపాడు. ఏమిటి? తప్పు చేశాడని అనుకోలా. నేను తప్పు చేశాను క్షమించండి అనలా. ఇదిగో నువ్వు పంపించావు ఈ స్త్రీ అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నువ్వు పాపము చేతిది కనుక భూమిని సేద్యపరుచువాడు అవుతావు అని చెప్పేసి ఈ ఏదైనా తోటలో నుంచి తరిమి వేసి ఉన్నాడు. అలాగే ఇంకో మాట చెప్తాను. దేవుడు ఎంతో ప్రేమించిన పురుషుడు దేవునికి దూరం అవుతున్నాడు. నరుని ద్వారా నిర్మించబడిన స్త్రీ దేవునికి దగ్గర అవుతుంది. ఎక్కడ కూటమిలో చూసినా కానీ ఎవరు కనపడుతున్నారు? స్త్రీలే కనపడుతున్నారు. మొట్టమొదటిగా సృష్టించిన వ్యక్తి ఏమవుతున్నాడు? దూరం అవుతూనే ఉన్నాడు. అవునా కాదా? ఎవరి దగ్గర అవుతున్నాడు? ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఈ లోకం పాపంతో మునిగిపోతుంది కేవలం పురుషుల వల్లనే. ఏమిటి? కేవలము పురుషుల వల్లనే.
స్త్రీకి కుటుంబానికి కానీ స్త్రీకి కానీ శ్రమ వస్తే ఎవరిని ఆశ్రయిస్తారు? దేవుణ్ణి ఆశ్రయిస్తారు. కానీ పురుషుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మ? పురుషుడికి కనుక శ్రమ వస్తే ఏం చేస్తున్నాడు? కట్ట చెప్పారు, ఇదిగో చేతుతుంది అని ఒక ఆమె. ఏంటి, మనం దేవుని మందిరంలో ఉన్నాము గనక అన్నాము. శ్రమలోని ఊపిలో నీవు పైకి రావాలంటే సహాయము కావాలి. అది ఎవరి సహాయం అంటే దేవుని సహాయమే. దేవుని సహాయం లేకపోతే నీవు శ్రమలో నుండి నీవు పైకి రాలేవు. శ్రమల్లో కాల్చబడిన తర్వాతే మానవుడు ఏమవుతాడు? దైవ మానవుడు అవుతాడు. శ్రమల్లో వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే దేవుడు కూడా కొన్ని సార్లు శ్రమలు పెడతా ఉంటాడు. అసలు ఈమె విశ్వాసం నిజమా కాదా అని. ఏమో రోజు ప్రార్థన చేస్తుంది. యోబు కూడా ఎంతో విశ్వాసి. ప్రభు అంట, దేవుడు అంట ఏంటి, యోబు చుట్టూ ఏం చేశాడు? రక్షణ కంచెన వేసాడు. ఏమిటి? సాతానుడు ఆ రక్షణ కంచెను ముందుకు దాటి యోబు వద్దకు రాలేకపోయాడు. సాతానుడు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు విశ్వాసం అనుకున్న ఈ యోబు నేను పడేస్తాను, నువ్వు ఆ రక్షణ కంచెను తీసేయి, నేను పడేస్తా. సరే ఓ నీ చేతనేం చేసుకో అని చెప్పేసి ఏం చేశాడు? దేవుడు రక్షణ కంచెన తీశాడు. యోబు ఏం చేశాడు? సాతానుడు శ్రమించడం మొదలు పెట్టాడు. శ్రమలు పొందగా కాలగా ఏమయ్యాడు? నేను బూడిదతో పోల్చుకున్నాడు. కాలగా ఏమయ్యాడు? మేలిమి బంగారం అయ్యాడు. దైవ మానవుడై ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే వాక్యంలోనికి వద్దామండి. మన దేవునికి అసలు సిలువ ఎందుకు? అసలు ప్రభువుకి ఎందుకు అసలు సిలువ వేసుకోవాలని అనుకున్నాడు అంటే, మన పాపములను బట్టి ఆయనకు సిలువ. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఏమిటి? మన పాపములను బట్టి ఆయనకు సిలువ అన్నారు. మన దోషములను బట్టి ఆయనకు శ్రమ అన్నారు. ఆయన నరుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు అంట సిలువ వేయుటకు, మరణమును చేయించుటకు అంట. ఏమిటమ్మా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సిలువను జయించుటకు మరియు మరణమును జయించి మనకు ఏమిటానికి? నూతన జీవమును ఇచ్చుటకు. ఏమిటి? నూతన జీవమును ఇచ్చుటకు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఏమిటి అంటే, మానవుడు ఈ 40 రోజుల ధ్యానములో శ్రమలలో గనక ధ్యానించినట్లయితే నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాసము దొరుకును అని దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు. అలాగనే ఈ 40 రోజులు గనక నీవు సిలువను ఆశ్రయించి, దేవుని ఆశ్రయించి నీవు ఆయన వెతికిన ఎడలా నీకు ఏమి దొరుకుతుందంట? నీకు నూతన జీవం దొరుకుతుందంట, నీకు నూతన విశ్వాసము దొరుకుతుందంట, నీకు నూతన ధైర్యము దొరుకుతుందంట, నీకు నూతన జ్ఞానము దొరుకుతుందంట, నీకు నూతన సహవాసము దొరుకును అని తెలియపరుస్తున్నాడు. అలాగే మనము చూసినట్లయితే అలాగే అంట ఈ శిలువ ధ్యానములలో నీవు ధ్యానించుల ద్వారా బలహీనులైన నీవు దేవుని యొక్క బలమును పొంది బలవంతుడు అవుతావంట. ఏమిటి? బలమును పొంది బలవంతుడు అవుతావని తెలియపరుస్తూ ఉన్నారు. ఉపవాసమునకు మొదటివాడు ఎవరు? మోషే. అమ్మా మోషే ఎవరు? ఆదికాండం తర్వాత ఏది? నిర్గమకాండం. నిర్గమకాండంలోనే కదా మనకు కనపడేది. మోషే ఎన్ని దినములు ఉపవాసం ఉంటాడు? 40 దినములు. ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు? 2 సార్లు ఉంటాడు. ఉపవాసమునకు మొదటి వాడు ఎవడు అంట? మోషే అంట. మోషే యొక్క ఉపవాసము ద్వారా ఫలితం ఏమిటి? 10 ఆజ్ఞలు కరెక్ట్గా చెప్పారు. ఏమిటి? 10 ఆజ్ఞలు. మోషే 10 ఆజ్ఞలతో తిరిగి రాక కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు? మోషే ఇంకా రాడు ఏంటి, 40 రోజులైంది ఇంతవరకు రాలేదు, మనమే ఒక దేవుణ్ణి నిర్మించుకొని మనం ఆయన పూజలు చేద్దాం అని చెప్పేసి ఏం చేశారు? బంగారపు దూడని నిర్మించుకొని పూజించడం మొదలు పెట్టారు. పూజించగా వారు ఏమయ్యారు?
దేవుని యొక్క ఉగ్రతకు లోబడి ఉన్నారు. పాప పరిహార్థమునకు చేసిన ఉపవాసమే రెండవ ఉపవాసం. అలాగే రెండవది కనుక మనము చూసినట్లయితే ఎవరు కనపడుతున్నారు అంటే ఉపవాసమునకు ఏలియా కనబడుతున్నారు. ఎవరు? ఏలియా గారు కూడా 40 దినములు ఉపవాసం చేశారు అంట. ఈయనంట ఉపవాస పరులకు అలసట ఉండకూడదని బోధించుచున్నాడు అంట. అరణ్యంలో అంట ప్రయాణించేటప్పుడు ఏం చేశాడు? బరీగా తిన్నాడంట ఏలియా గారు. ఎవరు పంపించాడు? ఆహారం కూడా దేవుడే పంపించాడు. బరీగా తిని అలసట లేకుండా 40 రోజులు ఉపవాసం చేశాడంట. ఏమిటి? అలాగే ఇంకొకరు మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ఎవరు కనబడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనకి కనపడుచున్నాడు. 40 రోజుల ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు 40 రోజులు ఉపవాసం చేశారు? ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉన్నదంట. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది కనుక అది మోయటకు ఏం కావాలి? బలం కావాలి. అది మోయటకు ఎవరి సహవాసం కావాలి? దేవుని సహవాసం కావాలి. అందుకు ప్రభు ఏం చేశాడు? 40 దినములు ఉపవాసము చేసి ఉన్నాడు. అలాగే చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసం చేయాలి, అసలు ఎందుకు ఈ శిలువ ధ్యానముల్ని అనుభవించాలి అని. అసలు ప్రభు వచ్చిందే ఈ లోకాన్ని నీ కోసమే. ప్రభు వచ్చిందే నీ పాపమును తుడిచివేయటానికి. పాపము ద్వారా మరణానికి దగ్గర అవుతున్న నీవు ఆ మరణమును తీసివేయటానికే ఈ లోకంలోనికి వచ్చాడు. అయ్యా, ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసము ధ్యానములో నీవు ఉండాలి? ఎందుకు ఈ 40 రోజుల శ్రమలను నీవు ధ్యానించాలి అంటే పాప పరిహారమునకు, వ్యాధి నివారణ, అలాగే మోక్ష భాగము లభించుటకు నీవు ఈ 40 రోజుల ధ్యానములను నీవు ఏకీభవించాలి. ఈ శిలువ ధ్యానములు ఎందుకు అనగా మోక్ష భాగము లభించుటకు. అసలు ఎందుకు ఈ శిలువ ధ్యానములు అనగా పాప పరిహారము పొందుటకు. గనుకనే ఈ శిలువ ధ్యానములలో ఏకీభవించి, ఈ శిలువ ధ్యానములలో నీవు కూర్చొని, ఈ శిలువ ధ్యానముల్లో నీవు పాల్గొని, నీవు ఈ యొక్క శ్రమను, యా నాకు ఎన్ని కష్టములు వచ్చినాయో, యా నా పాపం వల్లనే కదా నీకు ఈ శ్రమ, నా దోషముల వల్లనే కదా నీకు ఈ శ్రమ, నా పాపముల వల్లనే కదా నీకు ఈ సిలువ అని ధ్యానించినట్లయితే ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకొని మనను మోక్ష మార్గములో, మోక్షంలోనికి ఎత్తుబడులాగున అటువంటి ధన్యత మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత.